ఆచి చికెన్ మసాలా. అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వానలు పడుతున్నాయి. జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో అకాల వర్షాలకు రైతులు అరగోస పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. బాల్కొండ, మోర్తాడ్, ఏర్గట్ల, వేల్పూరు, ఆర్మూర్, ధర్పల్లి మండలాల్లో ఎదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులతో పాటు భారీగా ఈదురుగాలులు వీస్తాయని రైతులు జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది. ఇక తెలంగాణలో మరో రానున్న 3 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ తెలిపింది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వానలు పడుతున్నాయి. జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలకు రైతులు అరగోస పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. బాల్కొండ, మోర్తాడ్, ఏర్గట్ల, వేల్పూరు, ఆర్మూర్, ధర్పల్లి మండలాల్లో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులతో పాటు భారీగా ఈదురుగాలులు వీస్తాయని రైతులు జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. మరొక 3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కేవలం వర్షం మాత్రమే పడకుండా పిడుగులు, ఈదురుగాలతో కూడినటువంటి భారీగా వర్షం నమోదవుతుంది. తెలంగాణ, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ వర్షపాతం ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది సందీప్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో క్వింటాల కొద్దీ అటు వరి ధాన్యం తడిచి రైతులకైతే తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో నిన్న భారీ వర్షాలైతే నమోదయ్యాయి. ఇటు జగిత్యాల జిల్లా బీట్ బజార్ వద్ద గంట పాటు కురిసినటువంటి భారీ వర్షంతో ఆ మార్కెట్ లో ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా తడిచి ముద్దయ్యాయి. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు. 20 రోజుల క్రితం తీసుకొచ్చినటువంటి మొక్కల కొనుగోలు ఇప్పటికీ కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది సందీప్. మొక్కల కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలు పోసినప్పటి నుంచి కూడా చాలా చోట్ల కూడా కొన్ని మార్కెట్ యార్డ్లలో, కొన్ని బీట్ సెంటర్లలో 20 రోజులు, 15 రోజులు, 25 రోజుల నుంచి కూడా ఎక్కడ పోసిన మొక్కలు అక్కడే ఉంటున్నాయి. సో మార్కెట్ అధికారులు కానీ, ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కానీ, మార్కెటింగ్ అధికారులు కానీ ఎవరు కూడా మొక్కల్ని కొనుగోలు చేయకపోవడంతో దాదాపు 20-25 రోజుల నుంచి మొక్కల కొనుగోలు కేంద్రాల్లో, ఇటు మార్కెట్ యార్డుల్లో రైతులైతే పడిగాపులు కాస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో నిన్న కురిసినటువంటి వర్షానికి అయితే చాలా చోట్ల కూడా మొక్కజొన్న పూర్తిగా తడిసిపోయి రైతులకైతే తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. సో మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడంపై, అధికార నిర్లక్ష్యంపై, ప్రభుత్వంపై కూడా రైతులు మండిపడుతున్నారు. నిన్న జగిత్యాల, నిజామాబాద్ జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. ఆందోళనలో భారీగా నిన్న ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు కిలోమీటర్ల మేరకు కూడా వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో కూడా ఈదురుగాళ్లకు ఉన్నటువంటి వర్షం పడడంతో అటు ఐకేపీ సెంటర్లు, పిఎస్సి సెంటర్లో పోసినటువంటి వరి ధాన్యం కూడా తడిసింది. ఇక నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల కూడా వర్షం కురిసింది. బాల్కొండ, మోర్తాడ్, ఎర్లట్ల, వేల్పూర్, ఆర్మూర్, దర్పల్లి మండలాల్లో ఈదురుగాలతో కూర్చున్నటువంటి వర్షం పడింది. చాలా చోట్ల కూడా కొనుగోలు కేంద్రాల్లో పోసినటువంటి వరి ధాన్యం
తడిసిపోయి రైతులకైతే నష్టం వాటిల్లింది. ఇక జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంతో పాటు కతలాపూర్, మేడిపల్లి మండలాల్లో కూడా భారీగా వర్షం పడింది. మేడిపల్లి మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి భారీ వర్షంతో మొక్కజొన్న ధాన్యం, ఇటు వరి ధాన్యం రెండు కూడా తడిసిపోయాయి. దాంతో పాటు చాలా గ్రామాల్లో ఉన్నటువంటి ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో కూడా అమ్మకానికి సిద్ధంగా తీసుకొచ్చినటువంటి అటు వరి ధాన్యం, మొక్కజొన్నలోకి కూడా నీరు చేరి నష్టం వాటిల్లింది. ఇక జగిత్యాల జిల్లాలో ఎక్కువగా మామిడి తోటలు కూడా ఉంటాయి కాబట్టి మామిడి కాయలు కూడా నీలరాయి, అటు మామిడి రైతాంగాన్ని కూడా నిన్నైతే నష్టం వాటిల్లింది. దాంతో పాటు ఇటు నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెబ్, దస్తూరాబాద్, దాంతోపాటు భైన్సా, ముతోల్, నిర్మల్ టౌన్ లో కూడా పెద్ద ఎత్తున కూడా వర్షం కురిసింది. భైన్సా మండలం మాటెగాం గ్రామం వద్ద కూడా రైతులు ఆందోళనకు దిగారు. మొక్కజొన్న కొనుగోలు జాప్యంతో అకాల వర్షాల వల్ల తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది కూడా రైతులైతే నిన్న పెద్ద ఎత్తున కూడా నిర్మల్ జిల్లా రైతులు భైన్సాలో ఆందోళన చేపట్టారు. ఇక్కడ కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని కంచుమహల్, కొండాపూర్, ముంబాజిపేట, భవానీపేట్, జల్దిపల్లి, రాంపూర్ లో కూడా భారీ వర్షం నమోదైంది. ఎక్కడ చూసినా సరే కేవలం వర్షం మాత్రమే పడకుండా ఈదురు గాలుల్లో ఉరుములు మెరుపులు ఉన్నటువంటి వర్షం అయితే పడుతుంది సందీప్. సో వర్షం వలన కూడా వరి ధాన్యాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో కూడా రైతుల ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి కూడా జరిగినటువంటి ఘటనలు కూడా ఉంటున్నాయి. మొన్న మంచిర్యాల జిల్లా లక్షట్పేట మండలం కొత్తూరు వద్ద, అలానే గంపలపల్లి వద్ద కూడా 4 రైతులు రాత్రిపూట కురిసినటువంటి భారీ వర్షానికి ఈదురుగాళ్లకు వరి ధాన్యాన్ని కాపాడుకునే క్రమంలో భాగంగా అటు టార్పలిన్ కవర్స్ కప్పి ఈదురుగాల నుంచి రక్షణ పొందడానికి అటు రేకుల షెడ్ వద్ద, గోడ వద్ద ఉండగా ఆ గోడ గూలి, రేకుల షెడ్ గూలి 4 రైతులు కూడా చనిపోయినటువంటి విషాద ఘటన కూడా మంచిర్యాల జిల్లా లక్షపేట మండలంలో మొన్న నైట్ జరిగింది. అంటే ఎక్కువగా కూడా మనకు ఈ ఎఫెక్ట్ అంతా కూడా రాత్రే కనిపిస్తుంది. సాయంత్రం నుంచి మొదలైనటువంటి ఈ అకాల వర్షము అర్ధరాత్రి వరకు కూడా కంటిన్యూ అవుతుంది. కేవలం వర్షం మాత్రమే పడకుండా భారీగా ఈదురుగాలు దాదాపు గంట నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వస్తున్నాయి. ఈదురుగాల ధాటికి అటు ధాన్యం పైన కప్పినటువంటి కవర్స్ కూడా ఆ గాలికి ఉండకుండా ఎగిరిపోతున్నటువంటి పరిస్థితులలో వరి ధాన్యాన్ని కాపాడుకోవడానికి, మొక్కజొన్న పంటను కాపాడుకోవడానికి అయితే రైతులైతే తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. అంటే పంట పండించడానికి పడ్డ కష్టం కంటే ఎక్కువ కూడా రైతులైతే పండించినటువంటి తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి అంతకంటే రెట్టింపు ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని కూడా రైతులైతే ఆవేదన చెందుతున్నారు. పెద్ద ఎత్తున కూడా ఆందోళన చెందుతున్నారు. తీరని నష్టం తమకు వాటిల్లింది. కళ్ళ ముందే మేము కష్టపడి పండించినటువంటి పంట, ఆరుగాలం శ్రమించి పండించినటువంటి పంట తడిసిపోతుంది. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదు. ఒకవేళ ఐకేపీ సెంటర్ల వాళ్ళు కొనుగోలు చేసి అటు మిల్లులకు పంపిస్తే మిల్లర్లు కూడా 5 నుంచి 8 కిలోల కటింగ్ చేస్తున్నారు. తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. వ్యవసాయ శాఖ కానీ ప్రభుత్వం కానీ తమకు జరుగుతున్నటువంటి నష్టాన్ని పట్టించుకోవడం లేదని కూడా రైతాంగం అయితే ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా టన్నుల కొద్దీ తడిచినటువంటి ధాన్యం అలానే అక్కడనే ఉంది. ఇక మరొక 2-3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితులలో రైతాంగం అయితే మరింత ఆందోళనకు గురవుతుంది సందీప్. ఎందుకంటే ఇది చాలా క్రియాశీలకమైనటువంటి సమయము. రైతులు పండించినటువంటి పంటను పూర్తిగా అమ్ముకునేటువంటి సమయము. ఐకేపీ సెంటర్ లో పోస్తే గానీ, పిఎస్సి సెంటర్ లో ఉన్నటువంటి ధాన్యం గానీ, మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి ధాన్యం గానీ చాలా రోజుల పాటు నిరీక్షించాల్సి వస్తుంది. సో పోసినటువంటి ధాన్యం 1-2 రోజుల్లో కొనుగోలు జరగక దాదాపు వారం రోజుల పాటు, 10 రోజుల పాటు కొనుగోలు జరగడానికి ఆలస్యం జరుగుతుండడం వల్ల ఈ జాప్యం వలన ఈ అకాల వర్షంతో కూడా తమ వరి ధాన్యము, వడ్లు, ఇటు మొక్కజొన్న పూర్తిగా తడిసిపోతుంది. తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుందని రైతాంగం అంటుంది. పోనీ జరిగిన నష్టానికి కానీ పంట నష్ట పరిహారం కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఏం చేయాలనేటువంటి ఒక ఆవేదన అయితే రైతాంగంలో వ్యక్తమవుతుంది సందీప్. థ్యాంక్ యూ రాజు పటేల్.